చాలా మందికి ఫిస్టులాస్ అంటే చాలా భయం. ఎందుకంటే ఫిస్టులా వచ్చిందంటే ఓపెన్ సర్జరీ చేస్తారు. ఓపెన్ సర్జరీ చేస్తే 2 మంత్స్ బెడ్ రెస్ట్ ఉండాలి, డైలీ డ్రెస్సింగ్ చేయాలి. కొన్నిసార్లు ఈ సర్జరీ చేసిన తర్వాత మోషన్ పోయే కెపాసిటీ పోతుంది, మోషన్ కెనాల్ వదిలైపోతుంది, మోషన్ ఆపుకోలేకపోతాము. ఇట్లాంటి అపోహలు చాలా ఉన్నాయి. ఇవాళ నేను జస్ట్ క్లారిఫై చేస్తాను ఏంటి అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి. హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీ. నేను టీఆర్హెచ్ హాస్పిటల్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. అసలు ఫిస్టులాకి ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడైతే లేజర్ స్టార్ట్ అయ్యిందో, లేజర్ ఫిస్టులెక్టమీ చేయడం వల్ల డిఎల్పిఎల్ కావచ్చు, లేకపోతే ఎండోరెక్టల్ ఫ్యాప్స్ కావచ్చు, ఫిలాక్ కావచ్చు, చాలా రకాల సర్జరీస్ వచ్చేసినాయి ఇప్పుడు. సో ఏవైతే మన టీఆర్హెచ్లో మనం చేసిన లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోత లేదు, ఎటువంటి కుట్లు లేవు. జస్ట్ మనం లేజర్ ద్వారానే దాన్ని కాల్చడం జరుగుతుంది. దీనివల్ల 70 to 80% రిజల్ట్స్ ఉంటే సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ 20 to 30% ఏమైంది అంటే అది పేషెంట్ యొక్క చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ మనం సర్జరీ చేసిన తర్వాత హైజీనిక్గా మెయింటైన్ చేసినా, లేకుంటే ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసినా కానీ, లేకుంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడము, ఆ ఏరియా వెట్ అవ్వకుండా చూసుకోవడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే 90 to 100% ఈ ఫిస్టులాలు మానే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో అసలు ఫిస్టులాలు ఎందుకు ఫామ్ అవుతాయి? చాలా మందికి ఇదే డౌట్, ఫిస్టులాలు ఎందుకు ఫామ్ అవుతాయి అని అడుగుతుంటారు. సో ఫిస్టులాలు ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి అంటే యానల్ గ్లాండ్స్ అంటాం. అంటే ఈ యానల్ కెనాల్ కింద భాగంలో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ యానల్ గ్లాండ్స్ మనకు సెక్రేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓసారి అవి బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ చీముగడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ యాబ్సెస్ ఎప్పుడైతే మనకు మోషన్ పోయే ద్వారం పక్కన కనుక ఎక్కడైనా కనుక చీముగడ్డ తయారైందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఆ చీముగడ్డకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ చాలామంది ఏం చేస్తారంటే మోషన్ బాగుంది, ఫ్రీగా ఉంది, కొంచెమే పెయిన్ ఉంది, మందులు వేసుకుంటే కరిగిపోతుంది, అంతకదే పగిలిపోతుంది అని చెప్పేసి చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది పగులుతుంది. 100% ఏ రోజుకైనా మనకు యాబ్సెస్ ఉందంటే పగులుతుంది. బట్ ఈ పగిలే టైంలో ఆ యాబ్సెస్ ఏదైతే చీమగడ్డ ఏదైతుందో అది డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే ఇక్కడంతా ఫ్యాటే ఉంటుంది, పెద్ద మజిల్ ఉండదు, ఫ్రీ స్పేస్ ఉంటుంది. కాబట్టి ఈ పస్ ఏదైతే ఉందో, చీమగడ్డ ఏదైతే ఉందో లోపల ఇష్టం వచ్చినట్టుగా అక్కడిక్కడ వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర యానల్ కెనాల్లో కూడా ఓపెన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యానల్ కెనాల్ చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి అది చొచ్చుకొని సొరంగం చేసుకున్నట్టుగా పోయి యానల్ కెనాల్ లోపల ఓపెన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అట్లా ఓపెన్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది, బయట ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నట్టు. ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ ఫామ్ అవ్వడాన్నే మనము ఫిస్టులా అంటాం అన్నట్టు. సో రెండు వైపులా ఓపెనింగ్ ఉంటే దాన్ని ఫిస్టులా అంటాం. సో ఇట్లా ఫిస్టులా ఫామ్ అయిందంటే ఈ పర్స్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మంచిగా పుండంతా మారినట్టు అనిపిస్తుంది. అని ఒక పొక్కంతా, ఒక ఆవకాయ గింజంతా ఓపెన్ ఉండిపోతుంది. అది ఓపెన్ ఉండి అది మానదు. అది మానకుండా అక్కడ నుంచి చీము, రక్తం లాంటి నీళ్ళు లాంటివి రావడము, తడి అయినట్టు అనిపించడము, అండర్వేర్ వేసుకున్నప్పుడు కొంచెం తేమలా కంటడం, ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం. అది మాత్రం అంతే ఉండిపోతుంది. అది కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటుంది, కొన్ని రోజులు బంద్ అయిపోతుంది, కొన్ని రోజులు మంచిగా అసలు ఏం తెలియనట్టే ఉంటుంది. బట్ ఏ చికెన్ మటన్ తిన్న తర్వాత, నాన్ వెజ్ తిన్న తర్వాత, లేకపోతే ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తిన్న కావచ్చు, లేకపోతే హైజీనిక్ మెయింటైన్ చేయకపోయేసరికి ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న బ్యాక్టీరియా ఇందులోకి వెళ్ళి ఎంటర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ చిన్న చీమగడ్డ ఫామ్ చేసేస్తుంది. సో మళ్ళీ చీమగడ్డలకు ఫామ్ అయిపోయి మళ్ళీ అది పగిలిపోయి మళ్ళీ చీమంతా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక సైకిల్ లాగా అన్నట్టు. బ్యాక్టీరియా ఇందులోకి వెళ్ళి రావడము, ఇందులో ఉండడం, పగిలిపోవడం, ఇట్లా చేస్తూ ఉంటుంది. అందుకే ఇది రిపీటెడ్గా చూసుకుంటే మంత్లీ వన్స్, 6 monthsకి ఒకసారి ఇది రిపీటెడ్గా పగిలి స్మెల్ రావడము, చిన్న చీములాగా రావడం, రక్తం రావడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. దీన్ని క్రానిక్ ఫిస్టులా అంటాం అన్నట్టు. సో ఇనిషియల్ స్టేజ్లో పగిలిపోయి ఇమ్మీడియట్గా ఫిస్టులా ఫామ్ అయితే అక్యూట్ అని, దీన్ని ఇప్పుడు క్రానిక్ ఫిస్టులా అంటాం. ఇందులో మళ్ళీ రకాలు ఉంటాయి. ట్రాన్స్పెంట్రిక్ అని, ఇట్లా కాంప్లెక్స్ ఫిస్టులాలని, చాలా రకాల ఫిస్టులాలో ఉంటాయి అన్నట్టు. సో ఎటువంటి ఫిస్టులు అయినా కానీ యూజువల్గా సర్జరీ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓపెన్ సర్జరీ అయితే ఈ రకంగా కట్ చేసేస్తాం మొత్తం. ఇట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే 45 days to 2 months బెడ్ రెస్ట్ అవసరం కావాలి, డైలీ డ్రెస్సింగ్ చేయాలి, విచ్ ఇస్ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్ ఉంటాయి డ్రెస్సింగ్స్ కూడా. సో ఇంత చేసిన తర్వాత సక్సెస్ రేట్ చూసుకుంటే కనుక మళ్ళీ అదే 70 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది. సో మనం చేసే కొత్తగా లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ట్ని మనం కొంచెం ఓపెన్ చేసేసి ఈ ట్రాక్ట్ని లేజర్తో కాల్చేయడం జరుగుతుంది. లేజర్తో కాల్చేసిన తర్వాత మనం ఈ లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ని మనము క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల ఏంటి అంటే ఇమ్మీడియట్గా పేషెంట్ రిలీఫ్ అయిపోతుంది, పెయిన్ సిమ్టమ్స్ అన్ని పోతాయి, అండ్ ఎక్కువ డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఒట్టి సిడ్జ్వార్ చేసుకుంటే సరిపోతుంది. కొందరు క్రానిక్ ఫిస్టులా నుండి ఒకవేళ ఏలు మందమంతా ట్రాక్ట్ ఉంటే కనుక డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒక 1 week వరకు సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఎటువంటి పెయిన్ ఉండదు.
పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అండ్ పేషెంట్ యథావిధిగా వాళ్ళ జాబ్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కొన్ని రోజులు కనుక హైజీనిక్గా మెయింటైన్ చేస్తే ఫిస్టులాలు మంచిగా హీల్ అయిపోతే మళ్ళీ రాకుండా మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఫిస్టులాస్ ఉంటే వితౌట్ హెజిటేట్ నన్ను మీట్ అవ్వండి, టీఆర్ఎస్లో అవైలబుల్ ఉంటాను. ఎంత క్రానిక్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఎటువంటి ఫిస్టులాస్ అయినా కానీ మనం లేజర్ సర్జరీ చేయడం వల్ల దీన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.